దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి ఈరోజు ఆదివారం మరి చూడండి, యేసు ప్రభువారు ఈ హోలీ వీక్ ఈరోజు యెరూషలేములోకి అడుగు పెట్టడం జరుగుతుంది. ఈ వృత్తాంతం 4 సువార్తల్లో రాశారు. మత్తయిలో రాశారు, మార్కులో రాశారు, లూకాలో రాశారు, యోహానులో కూడా రాశారు. మనం మత్తయిలో చదువుదాం. చూడండి ఒకసారి అందరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. 21:1 తరువాత యెరూషలేమునకు, మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్లు కొండ దగ్గర ఉన్న బెత్బేగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితోనున్న గాడిద పిల్లని మీకు కనబడును, దాన్ని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనాను అని నీడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారితో పంపాను. ప్రవక్త వలన చెప్పబడి నెరవేర్చున్నట్లు ఇది జరిగినది. ఏమనగా, ఇదిగో నీ రాజు సాత్వీకుడై గాడిదను భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలను వేయగా ఆ బట్టల మీద కూర్చుండెను. జనసమూహములతో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరైతే చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనక వచ్చుట, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చిన వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలో వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరి యెరూషలేములోకి అడుగుపెట్టినప్పుడు, ఆయన యెరూషలేములోకి ఇంకా వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ ఒలీవల కొండ దగ్గరికి రాగానే బెత్బేకు వచ్చినప్పుడు యేసు అంట తన శిష్యులు 2 పిలిచి, మీ యొద్దనున్న గ్రామమునకు వెళ్ళుడి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక చిన్న పిల్ల గాడిద మీకు కనబడునని వాటిని విప్పి నా యొద్దకు తోలుకురండని వారితో చెప్పాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, యేసు ప్రభువారు వస్తూ ఉంటే చూడండి, ఆయన ఈ గాడిద ఎక్కడ కట్టబడి ఉంది, ఏ స్థితిలో ఉందో అన్నిటిని కూడా గమనించి తన శిష్యులను పంపించి దాన్ని విడిపించి తీసుకురమ్మని చెప్పారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నాకు ఇది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, యేసు ప్రభువారు ఏ విధంగా అయితే శిష్యులు 2 పిలిచి కట్టబడి ఉన్న గాడిదలు విప్పి తీసుకురమ్మన్నారో, అలాగే ప్రభువారు కూడా మనల్ని ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? అనేక రకాలుగా కట్టబడి ఉన్నారు చాలామంది. కొంతమంది అపవాది యొక్క నైజం ఏంటో తెలుసా? ప్రభువుని వెంబడింపనివ్వకుండా, ప్రభువుని వైపు నువ్వు చూడకుండా, ప్రభు దగ్గరికి రానివ్వకుండా నిన్ను ఎప్పుడు కూడా కట్టేయడానికి వాడు ఏం చేస్తుంటాడు? ప్రయత్నం చేస్తానే ఉంటాడు. కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల కట్టేస్తాడు, కొంతమంది రోగాల వల్ల కట్టేస్తారు. కొంతమంది ఏంటండి, మందిరానికి రాలేదని అన్నాం అనుకో, ఎక్కడ పాస్టర్ గారు, ఒంట్లో బాగోట్లేదు పాస్టర్ గారు, నేను మెట్లు ఎక్కలేకపోతున్నాను పాస్టర్ గారు, మీరు కింద పెడితే బాగు. సరే అని వాళ్ళ మాటిని మనం కింద పెట్టావా? రారు, కింద కూడా రారు వాళ్ళు. ఏంటి కిందకి రాలండి? దూరం అయిపోయింది పాస్టర్ గారు, నడవలేకపోతున్నాను పాస్టర్ గారు. సరే నడవలేకపోతున్నా, ఆటో పెట్టావా? అయ్యో పాస్టర్ గారు, మీరు ఆటో మా ఇంటికి వస్తుంది కానీ ఇంట్లో నుంచి ఆటో ఎక్కలేకపోతున్నాను పాస్టర్ గారు. సరే ఎక్కలేకపోతున్నాను, ఎత్తుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టావా? అయ్యో మీరు నన్ను మొయ్యలేరని చెప్పి. అంటే సాకులు దేనికైనా ఉంటానే ఉంటాయి. సాతాను కూడా ఆ విధంగా మన ఆలోచనలన్నీ ఏం చేస్తుంటాడు? వాడిది ఒకటే నైజం, ప్రభు దగ్గరికి నువ్వు రాకూడదు. ప్రభు దగ్గరికి వచ్చావా ఖచ్చితంగా నీ బ్రతుకు మారిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కవారు చెప్పడు, ప్రభు దగ్గరికి వచ్చావా మీ బ్రతుకు మారిపోతుంది. అందుకనే ఏం చేస్తాడు వాడు? ప్రభు దగ్గరికి రానివ్వకుండా ఏం చేస్తాడు? ఆపేస్తా ఉంటాడు. అలాగే ఈ గాడిదను కూడా ఏం చేశారు? కట్టి పెట్టేశారు, అది ఎక్కడికి వెళ్ళనివ్వకుండా. కానీ ప్రభువారు ఏం చేశారు తెలుసా?
ఆ కట్టబడిన స్థితిని ఆయన గమనించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఈ లోకంలో చాలామంది అనేక అనారోగ్యాల చేత, అనేకమైన ఇబ్బందుల చేత, అనేకమైన సమస్యల చేత, మానసిక ఒత్తిళ్ళ చేత, భయంకరంగా శారీరక రుగ్మతల చేత కట్టబడి ఉన్న వారికి, ఆ కట్టబడి ఉన్న వారిని విడిపించటానికి ప్రభు మనల్ని వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ కట్టుబడి ఉన్నదాన్ని విడిపించిన తర్వాత యజమానులకు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? అది ఎవరికి కావాలి? ప్రభుకు కావాలని చెప్తే ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? దాన్ని పంపించేస్తాడు. కాబట్టి అపవాదికి మనం చెప్పాలి, అపవాది ఈ బిడ్డ నీ బిడ్డ కాదు, ఇది ఎవరి బిడ్డ తెలుసా? ప్రభు బిడ్డ అని చెప్పి విడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. అందుకే ప్రభు చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చెప్పాలి? సువార్త. అంటే ఎవరు గూర్చిన వార్త? యేసయ్య నిన్ను బ్రతికిస్తాడు, యేసయ్య సజీవుడు, యేసయ్య మిమ్ములు బానిసలుగా ఉంచటానికి రాలేదు. ఆయన తిరిగి లేచింది ఎందుకో తెలుసా? నీకు జయమివ్వడానికి, నీ బాధలను తొలగించడానికి, నీ కష్టాలను తొలగించడానికి, నీ ఇబ్బందులను తొలగించడానికి, నీ బ్రతుకుని మార్చడానికి, నీ రాతి హృదయాన్ని తీసి మాంస హృదయముగా చేయడానికి. అంతేకాదు, ఈ లోకమే శాశ్వతం కాదు, ఈ లోకం తర్వాత మరొక లోకం ఉంది. ఈ లోకం తాత్కాలికంగా మనం జీవిస్తున్నాము. బలం ఉంటే, అధిక బలం ఉంటే ఏం చెప్పండి? 80. అధిక బలం ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఈ ఆయుష్ అయినను ఆయాసము దుఃఖమే. కాబట్టి ఇక్కడ బ్రతికినంత కాలం ఒక మాట చెప్పండి, ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఆయాసం, ఏ దుఃఖం లేకుండా ఈ లోకంలో ఏ మానవుడైనా బ్రతకగలుగుతున్నాడా? అంటే మీ స్థాయిలో మీకు బాధలు, పెద్దల స్థాయిలో వాళ్ళకి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళకి సమస్య లేనివాడు ఒక్కడు కూడా లేడు. అందుకే యోబు చెప్తాడు, నరుడు అంటే దేనికని చెప్పండి? యుద్ధకాలం. నరుని కాలం ఏం కాలం? పుట్టిన దగ్గర నుంచి పిల్లోడు పుట్టగానే ఆడికి వీపు మీద కొట్టి ఏడిపిస్తారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏడిస్తేనే బ్రతికినట్టు, ఏడవలేదా? కాబట్టి అసలు పడగానే దెబ్బలు పడిపోతాయి. దేవునికి స్తోత్రాలు. నన్ను కూడా కొట్టారో లేదో మరి నాకు తెలియదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నరుని కాలం ఎలాంటిది? యుద్ధకాలం. బ్రతికినంత కాలం యుద్ధమే. ఇది పోయిందిరా అనుకుంటే ఇంకో సమస్య, ఈ రోగం పోయిందిరా అంటే ఇంకొక రోగం రావచ్చు. కాబట్టి ఈ యుద్ధకాలం, ఈ బ్రతికినంత కాలం యుద్ధంతోనే బ్రతుకుతాం. కానీ ఒక దినం ఉంది, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోక యాత్ర ముగించిన తర్వాత తండ్రితో యుగ యుగాలు అక్కడ అంట ఆకలి ఉండదంట, దప్పిక ఉండదంట, ఎంతో హ్యాపీగా జీవించే ఆ లోకం కొరకు ప్రభు మనల్ని విడిపించాలని, అక్కడికి తీసుకెళ్లాలని ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం విడుదల పొందాలి. యేసయ్యను బట్టి అనేకులు విడిపించి ప్రభు దగ్గరికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నేను అంటాను, రూబేను గారు ఈ లోకం విడిచిపెట్టి వాళ్ళ అబ్బాయిని రోజు, మా అమ్మగారు ఇప్పుడు అంటుంది నా చెవిలో, అరే రూబేను గారు కొడుకు ప్రతి వారం వస్తున్నాడు. ఆమెను గమనిస్తుంది వాళ్ళ అమ్మ రాక. ఆయన చనిపోయి మనం అనుకున్నాం వెళ్ళిపోయాడు, కానీ ఈరోజు ప్రతి వారం కూడా వచ్చి కూర్చుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఏనాడు కూర్చోాలా, ఇప్పుడు బాధ్యత పెరిగింది. మనకు తెలియదు కొన్నిసార్లు, కొన్ని పరిస్థితులు కూడా మనం వెళ్ళినప్పుడు దేవుడు నిజంగా ఆయన అంతకుముందు కట్టబడున్నాడు. మనోడు ఎక్కడ కట్టారో కూడా తెలియదు, ఎప్పుడు ఏ ఆదివారం ఎక్కడ కట్టబడతాడో తెలియదు, ఎటు వెళ్ళిపోతాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. ఎంత ఫోన్ చేసినా వస్తా వస్తా అంటాడు, రాడు. ఎక్కడికి? మంచిగా చెప్తున్నాడు, చెడు చెప్పట్టు, బాధపడబాక. సాతాను గారి చెవులు చూసా నీ గురించి చెప్తాడు, నువ్వు వెళ్ళమాక అంటాడు. కాదు కాదు విను. కాబట్టి అలాంటి వాడు దేవుడు విడిపించి ఈరోజు ప్రభు దగ్గరికి మనం నడిపించే వాళ్ళకు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి అపవాది ప్రతిసారి మనం కట్టడానికి కానీ ప్రభువారు అంట ఆ గాడి దగ్గరికి వెళ్ళకపోయినా ఆ మార్గ మధ్యలో చూచి, ఇదిగో ఫలానా ఇంట్లో అది కట్టబడి ఉంది, దాన్ని విడిపించాలి, అది నాకు కావాలి. అలాగే మనల్ని కోరుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యో ఈ సుధాకర్ నాకు కావాలని ఒంగోలులో కోరుకుని 2004లో దేవుడు నన్ను నడిపించి ఇప్పుడు నా మీద ఆయన స్వారీ చేస్తున్నాడు. కాబట్టి అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను నేను ప్రకటించగలుగుతున్నాను. ఆ రోజు నేను ఒప్పుకున్నాను, అయ్యా నన్ను విడిపిస్తే నిన్ను
మోస్తానయ్యా అని ఒప్పుకున్నాను. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మోస్తూనే ఉన్నాను. చనిపోయేంత వరకు మోయటమే ఆయన పని. ఆయన మోస్తున్నాను కాబట్టే ఈరోజు ఈ ఘనత, ఈ మెప్పు, ఈ ఆనందం, ఈ సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసయ్యను మోసే బిడ్డలుగా మనం మారాలి. ఎవరిని మోసే బిడ్డలుగా మారాలి? యేసయ్యను మోసే బిడ్డలుగా, యేసయ్య పనిని మోసే బిడ్డలుగా, యేసయ్య కార్యాలు మోసే బిడ్డలుగా. ఈ గాడిద, కట్టబడిన గాడిద తీసుకొచ్చినాక ఎంత ధన్యత వచ్చేసింది తెలుసా ఈ గాడిదకి. ఒకప్పుడు కట్టబడి ఉంది అక్కడ, ఎప్పుడు వదులుతారో తెలియదు, ఎలాంటి పనులు చేపిస్తారో తెలియదు, ఎలాంటి స్థితిలో ఉందో దేని స్థితిలో. కానీ నా ప్రభు దాన్ని చూచి దాన్ని విడిపించి ఎక్కడికి తెచ్చుకున్నాడో తెలుసా? ఆయనకి దగ్గరగా తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? నిన్ను ఎందుకు విడిపించాడో తెలుసా? సాతాను కాడి నుంచి ఎందుకు విడిపించాడో తెలుసా? సాతాను కబంధ హస్తాల నుంచి ఎందుకు విడిపించాడో తెలుసా? ఆయనకి దగ్గరగా నువ్వు ఉండాలని. దేవునికి స్తోత్రాలు. కానీ సాతానుగాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభుకు దూరం చేయటమే పని చేస్తున్నాడు. ఏ విధంగా అయినా పని చేస్తున్నాడు. ఏ విధంగా ప్రభుకు దూరం అయిపోతే ఏమవుద్దో తెలుసా? నీ జీవితంలో ఆ మెప్పు, ఆ ఘనత, ఆ హానర్, ఆ గౌరవం అంతా కూడా పోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువులో ఉంటే, అందుకే ప్రభు చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా, నేను ద్రాక్షావల్లిని, మీరు ఏ తీగ అయితే నాలో అంట కట్టబడుదు ఆ తీగ ఏమవుతుంది? ప్రభుతో ఉంటేనే నువ్వు ఫలిస్తావు. ఆ యెరూషలేముకి ఎందుకు వచ్చాడు తెలుసా? విడిపించడానికి వచ్చాడు. ఆ యెరూషలేముకి ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్ను ఫలింపచేయడానికే వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ గాడిద మనకు సాదృశ్యంగా ఉంది. నిజంగానే మన బ్రతుకులు అందుకే ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా. నిజమే, మనం భారం మోస్తున్నాం. పాప భారం, శాప భారం, రోగ భారం, ఎన్ని పిల్లల భారం, భర్త భారం, ఒక భారం కాదు, భయంకరమైన భారంతో అల్లాడిపో. ఆ గాడిద ఏ విధంగా అయితే భారాలు మోస్తుందో మనం కూడా భారాలు మోసే బిడలుగా మారిపోయాం. అటువంటి వారిని విడిపించడానికి, విశ్రాంతి కలిగించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వారం అందుకే యెరూషలేములోకి ఆయన అడుగుపెట్టింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనా మీతో ఏమైనా అడిగితే అంట, 3వ వచనం, అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పాలి. ప్రభువుకి ఏంటంటే కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు సువార్త తీసుకెళ్ళి ఎవరికి చెప్పినా ఖచ్చితంగా దెయ్యంగాడు వదిలేయాల్సిందే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సువార్తే మనుషులను విడిపించేది, సువార్తే మనుషులను బాగు చేసేది, సువార్తే మనుషులను లేవనెత్తేది, సువార్తే మనుషులను కట్టేది. యేసయ్య వార్తే మనం చెప్పాలి. యేసయ్య నీకేం చేశాడో, యేసయ్య ఏం చేయబోతున్నాడో, యేసయ్యకు నమ్ముకుంటే ఏం జరుగుద్దో యేసయ్యను గురించే చెప్పాలి. ఎందుకంటే అన్ని నామముల కన్నా పైనామం యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉంది, యేసయ్య నామంలో బలం ఉంది. యేసయ్య నామం భయంకరమైన మనుషులను మార్చగలుగుతుంది. నీ యొక్క పరిస్థితులను మార్చేస్తా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి యేసయ్య కావాలి, నువ్వు యేసయ్య కావాలి అయ్యా, నువ్వు యేసయ్య కావాలి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అయ్యా. నీ బంధకాలు విడిపించగలడు, నిన్ను తప్పించగలడు, నిన్ను లేవనెత్తగలడు, నిన్ను నిలబెట్టగలడు అని చెప్పి అందరికీ యేసయ్యను గురించి చెప్పవలసిన బాధ్యత మన మీద. అందుకే అపోస్తలుడు పౌలు అన్నాడు, నేను సువార్త ప్రకటించకపోతే నాకు, చూసారా, అలా గాడిదలు విడిపించకపోతే మనకేంటో తెలుసా? ఎంతోమంది కట్టబడి ఉన్నారు, ఎంతోమంది పైకి నవ్వుతూ ఉన్నారు, కానీ గుండెల్లో ఎంతో భయంకరమైన, అది మానవులు తీర్చలేని ఒకలాంటి వేదనతో, కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళందరికీ విడుదల ఎక్కడ దొరుకుతుందో తెలుసా? యేసయ్య దగ్గరే దొరుకుతుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది సత్యం, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇది సత్యం. మీ జీవితానికి విడుదల యేసయ్య దగ్గరే ఉంది. యేసయ్యని విడిచిపెట్టి నువ్వు తిరిగావా, నీ జీవితంలో ఏమీ మార్పు రాదు. యేసయ్య ఎందుకు వచ్చాడో తెలుసా? నీ బ్రతుకును మార్చాలని, నీ కుటుంబాన్ని మార్చాలని, నీ వ్యాధులను తీసివేయాలని. అతడు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది. నీ దరిద్రత తీసివేయాలని, నీ కొరకు ఆయన ధనవంతుడైన దరిద్రుడిగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? నీ దరిద్రత తీసేయాలని, నీ శాపాలను తీసేయాలని. నీ కొరకైన నలగొట్టబడ్డాడు, నీ కొరకైన గాయపరచబడ్డాడు, చూడనొల్లని వానిగా మారిపోయాడు. ఎందుకో తెలుసా?
నీ బాగు కోసం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ కట్టబడిన స్థితిని విడిపించటం కొరకు, నిన్ను దగ్గరగా చేర్చుకోవడం కొరకు, ఆయన దగ్గరకు తీసుకురావడం కొరకు నా యేసయ్య యెరూషలేములో అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నేను ఇంకొక మాట ముందుకెళ్ళి చెప్తున్నాను కొంత ఆత్మీయంగా. ఆ రోజు ఆయన యెరూషలేములో అడుగు పెట్టాడు, ఈ రోజు నీ హృదయం అనే యెరూషలేములో అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్య ఇప్పుడు ఎక్కడో లేడు, నీ హృదయంలోనే ఉన్నాడు, నీ ఆత్మలోనే ఉన్నాడు. కాబట్టి నీ ఆత్మలో ఉన్న యేసయ్యను నువ్వేం చేయాలో తెలుసా? ఆయన బయటకు చూపించవలసిన బాధ్యత నీదే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ శరీరంలో కట్టబడిన కట్లన్నీ కూడా నువ్వు తెంచుకోగలవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే. కాబట్టి ఆ రోజులో యెరూషలేములో ఏ రోజైతే రక్షణ పొందావో ఆ రోజు యేసయ్య అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఆ రోజు నుంచి నీ బ్రతుకులో ఏమవ్వాలో తెలుసా? మార్పు రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఆత్మలో ఉన్న యేసయ్యని శరీరంలో బయటకు చూపించాలంటే మన మైండ్ని ఏం చేయాలో తెలుసా? ప్రభుకి అనుగుణంగా మార్చేయాలి. దేవునికి స్తోత్రాలు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభు నాలోనే ఉన్నారు. నాలో ఉన్న యేసయ్య నా శరీరంలో ఉన్న రోగం కంటే గొప్పవాడు. కాబట్టి రోగం నన్నేమీ చెయ్యొద్దు. నాలో ఉన్న యేసయ్య నా కుటుంబంలో ఉన్న సమస్య కంటే గొప్పవాడు. కాబట్టి ఆ కుటుంబంలో ఉన్న సమస్య నా కాలు కింద ఉండటమే కానీ అది నన్ను పరిపాలించడానికి అధికారం లేదు. నువ్వు దేనికి అధికారం ఇస్తే అది నిన్ను పరిపాలిస్తుంది. యేసయ్యకు నువ్వు అధికారం ఇస్తే యేసయ్యే నిన్ను పరిపాలిస్తాడు. యేసయ్యని నీ మీద కూర్చోబెట్టి స్వారీ చేయడానికి నువ్వు ఇష్టపడితే యేసయ్యే స్వారీ చేస్తాడు. ఈరోజు ఏ సమస్య నిన్ను స్వారీ చేస్తుందో, ఏ సమస్య నిన్ను ఆక్యుపై చేసిందో, ఏ సమస్య నిన్ను ఆవరించిందో నాకు తెలియదు, కానీ ఆ సమస్య వైపు చూడకుండా మనం ఎవరి వైపు చూడాలో తెలుసా? ఆ యేసయ్య యెరూషలేములో అడుగుపెట్టి సమస్త మానవాళికి విజయం ఎలాగిచ్చాడో అదే యేసయ్య నాలో ఉన్నాడు. నా యేసయ్య నా శరీరాన్ని బాగు చేస్తాడు, నా కుటుంబాన్ని బాగు చేస్తాడు, నా బిడ్డలను బాగు చేస్తాడు. నా స్థితిలా ఉండదు. ఒక దినాన నా స్థితి అనేకుల ముందు దీవెనకరంగా నా యేసయ్య ఉంచుతాడు. అందుకే నా యేసయ్య ఆ రోజు యెరూషలేముకి వెళ్ళాడు, ఈ రోజు నా యేసయ్య నా హృదయంలో ఉన్నాడు. కాబట్టి నా జీవితం బాగుపడటం గ్యారంటీ. నమ్మినోడు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చేయగలడు, ఆయన విడిపించగలడు. గాడిదని విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపించగలడు. ఏ దెయ్యం నీకు ఏ కట్టు కట్టిందో నాకు తెలియదు, ఏ రోగం కట్టు కట్టిందో దాని నుంచి నీకు విడుదల గ్యారంటీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆర్థికమైన ఇబ్బందుల విడుదల గ్యారంటీ, రోగాలతో ఉంటే విడుదల గ్యారంటీ, కుటుంబ సమస్యలను విడుదల గ్యారంటీ, బిడ్డల సమస్యలను విడుదల గ్యారంటీ. నువ్వు విడుదల పొందటానికే ప్రభు యెరూషలేములో అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన ఇద్దరు ముగ్గురు చెప్పండి, నాకు విడుదల గ్యారంటీ అని చెప్పండి. చెప్పండి చెప్పండి చెప్పండి, నాకు విడుదల గ్యారంటీ, విడుదల గ్యారంటీ. చాలామంది పైకి ఆర్టిఫిషియల్గా నవ్వుతున్నారు, కానీ గుండెల్లో ఎక్కడో తెలియని బాధ వేదన ఉంది. పైకి బాగున్నారంటే బాగున్నాను అంటున్నారు, కానీ బాగోలేదు, బాగోలేదు. ఎన్నో తెలియని బాధలు, మానసిక ఒత్తిళ్లతో. దానికి విడుదల ఎవరో తెలుసా? యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన విడిపించేవాడు, ఆయన లేవనెత్తేవాడు, ఆయన నిలబెట్టేవాడు, ఆయన నీకు సహాయం చేసేవాడు. గాడిదని విడిపించిన దేవుడు మిమ్మల్ని విడిపించలేడా? విడిపిస్తాడు, విడిపించడా? పక్కన వాళ్ళు చెప్పండి, నాకు విడుదల ఖచ్చితంగా వస్తుంది, మీరు చూస్తారని చెప్పండి. హల్లెలూయా. నాకు విడిపించాడు పోయిన వారం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తన యందు భయభక్తులు గల వారికి నీతిశుడు ఉదయించిన ఆయన రెక్కల కింద ఏముంది? వారి కొవ్విని దూడవలే ఇంకా గంతులే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ నెల అంతా గంతులే, వచ్చే నెల గంతులే, పై వచ్చే నెల గంతులే, గంతులే గంతులు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొవ్విన దూడవలే. నా కాళ్ళనంట లేడి కాళ్ళు, లేడి నడిచినట్టుగా ఎక్కడ చూసారు మీరు? లేడి ఇక్కడ గంతేసి ఎక్కడ ఉంటుంది? అందుకే ఆదివారం లెగ్గర ఇక్కడ గంతేస్తే ఎక్కడ ఉంటున్నాను తెలుసా? నొన్నలో ఉంటున్నారు. నొన్నలో గంతేసి వాళ్ళు వైఎస్ఆర్ కాళ్ళు, వైఎస్ఆర్ గంతేసి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ గంతేసి వాళ్ళు రాత్రికి ఇంకో చోటుగా. ఈ గంతులే గంతులు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నన్ను బలపరచువాని యందు, నా శక్తితో కాదు, నా యేసయ్య నాతో ఉన్నాడు. కాబట్టి అన్ని పక్కన చెప్పండి, నన్ను బలపరచు, నేను సమస్తం చేయగలను చెప్పండి. చెప్పండి చెప్పండి చెప్పండి. బలపరచువాని యందు. ఎవరు మిమ్మల్ని బలపరిచేది?
కాబట్టి మీరు చేయగలరా చేయలేరా? మీకు విడుదల ఉందా లేదా? విడుదల ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన వాళ్ళకి మీకు ఏమైనా తెలిస్తే అవ్వండి, దాని నుంచి మీకు విడుదలని చెప్పండి. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి, లేకపోతే విడుదలని చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు మీకు కాళ్ళ నొప్పుల నుంచి విడుదల. అమ్మా నీకు విడుదల. నువ్వు మామూలుగా ఎవరు పట్టుకోకూడదు, మామూలు అయిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెప్పు. నమ్మితే దేవునికి స్తోత్రాలు చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు వరకు విడిపించు, సకంలో విడిపిస్తాడు, పూర్తిగా విడిపిస్తాడా? పూర్తి అంటే పాత స్థితి వచ్చేస్తుందా అంటే మా వంటలు అయిపోతాయి అనమాట. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం కాదు కొంతమందికి. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరు కూడా. హల్లెలూయా. మనల్ని విడిపించే దేవుడు ఆయన. గాడిదని విడిపించాడు, మనల్ని కూడా విడిపించి. అందుకే అంటాడు ఏమిటి తెలుసా? ఎవరికి కావాలంట? యేసయ్యకి అని చెప్పండి. వెంటనే అతడంట వాటిని తోలిపెట్టునని యేసు వారితో చెప్పాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ హోలీ వీక్లో యెరూషలేములోకి అడుగుపెట్టింది ఎందుకో తెలుసా? విడిపించడానికే, మనల్ని విడిపించడానికే. నిజంగా శిలువ మరణం కానీ, ఆ తర్వాత ఆయన కొరడా దెబ్బలు కానీ, ఆ భయంకరమైన అవమానం కానీ. ఒక రైటర్ రాశాడు, యేసు ప్రభువారు అంటే ఈ సైడ్ బోన్స్, రిబ్స్ అంటారు, ఈ రిబ్బు వెనక రిబ్బు కూడా కనపడిందంట. పూర్తిగా అసలు హస్తి ఎముకల గూడిలాగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకో తెలుసా? నిన్ను విడిపించడానికి. అపవాది నీ మీద దాడి చేస్తుందని యేసయ్యకి తెలుసు ముందే. రోగాలతో దాడి చేస్తుందని తెలుసు. ఈ విడుదల నీతో కాదు, నీ పిల్లలకు కూడా దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా విడుదల దొరుకుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి 5వ వచనం. ఇది ప్రవచనం నెరవేర్చబడింది. మరి మనం జకర్యాలో చూస్తాము. జకర్యా 9:9 ఈ ప్రవచనం ఉంటుంది. చెప్పిన ప్రకారంగా దేవుడు చెప్పిన మాట ఏదైనా జరగాల్సిందే. ప్రభు తన వాళ్ళతో ఆయన చెప్పించారు. ఆ ప్రవచనం ఏమని చెప్పాడో తెలుసా? ప్రవక్తలు చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగెను. ఎందుకనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడు అనున్నది. కాబట్టి యేసు చెప్పినట్లుగా శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞా ప్రకారం చేసిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండోది ఏంటో తెలుసా? చెప్పడమే కాదు, యేసు ప్రభు చెప్పినట్టుగా వాళ్ళు ఏం చేశారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఆయన చెప్పినట్లుగానే మనం చేయాలి. అప్పుడే మనకు విడుదల దొరుకుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వెంటనే చెప్పిన ప్రకారంగా చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోలుకుని వచ్చి చూసారా తీసుకొచ్చిన తర్వాత దాని మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేని మీద బట్టలు వేశారు? ఆ బట్టల మీద ఎవరు కూర్చున్నారు? ఇప్పుడు మన మీద ఏం వేశారు? రక్షణ వస్త్రం వేసి ఎవరు కూర్చున్నారు? పక్కన నేను యేసయ్య చేత నడిపించబడే బిడ్డనని చెప్పండి. ఇటు పక్కలతో సైతానికి నాకు సంబంధమే లేదు, నేను యేసయ్య బిడ్డనని చెప్పండి. సెల్ ఫోన్ ఎంతమంది ఆపుతారు నేను చూస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమంది సెల్ ఫోన్ నడిపిస్తుంది వాళ్ళని. ఏం తినాలో ఏం తినకూడదు, ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు పడుకోకూడదు, ఎప్పుడు స్నానం చేయాలో ఎప్పుడు చేయకూడదు, మొత్తం అసలు దాని ప్రాణం లేని సెల్ ఫోన్ అసలు వాళ్ళు ఎలా ఆడిస్తే ఆడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంతమంది ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు. ఫోన్ మంచిదే, అది మనకి వార్తలని ఈ యొక్క దూరం నుంచి సమాచారం, కానీ ఆఖరికి అది ఏమైపోయిందో తెలుసా? అదే మన గుండెకాయ అయిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదే మన గుండెకాయ అయిపోయింది. అసలు అది లేకపోతే ఇంకేమో. ఒక టీచర్ గారు ఫోన్ లాక్కుంటే టీచర్ని తిట్టింది ఆ పిల్ల, బూతులు తిట్టి చెప్పు తీసి కొడతారట టీచర్. అంత ఎడిక్ట్ అయిపోయింది. ఎలా అయిపోయిందంటే కొంతమందికి నిద్ర గుడ్ల గూబులాగా రాత్రులు కూడా నిద్రపోక లైట్లు ఆపేసి వాళ్ళ కళ్ళు లేదు, సోడా బుడ్డి అద్దాలు వేసుకునే పొద్దున ప్రైజ్లాడు పాస్టర్ గారు ఏంటంటే, అయ్యా మీరు నన్ను ముట్టండి అయ్యా అంటారేమో. దేవునికి స్తోత్రాలు. గుడ్డి కళ్ళు, నిద్రపోట్లా, కొరుగు దెయ్యాలేదు అంటారు కదా, నిద్రపోకుండా అదే చూసుకు. ఇంకా అసలు అది అన్నం లేకపోయినా పర్వాలేదు, ఆ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారు. అందుకే చాలామంది చిన్న డబ్బా ఫోన్ కొనుక్కు ప్రశాంతంగా కూడా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మా ఉదయక డబ్బా ఫోన్ కొనిస్తూ ఉంటాడా ఇంట్లో? అయిపోయినట్టు ఇంక జీవితం. అలా కంప్యూటర్లకి ఎప్పట్లని కిందకేసి కొట్టేసి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇందాక సాక్ష్యం చెప్పాడు మన ప్రవీణ్, కొత్త ఫోన్ వచ్చింది. స్తోత్రం. ఫోన్ వచ్చింది మంచిదే, చాలా రేటు పెట్టుకున్నాడు.
అది నిన్ను కంట్రోల్ చేయనియద్దయ్యా. దేనికి స్తోత్రాలు. దాన్ని నువ్వు కంట్రోల్ చేయాలి. దేనికి స్తోత్రాలు. అది ఆగమంటే ఆగాలి, వద్దంటే ఆగిపోవాలి. అంతేగాని అది నిన్ను కంట్రోల్ ఎంత మాత్రం కూడా చేయకూడదు. దేనికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. చూసారా, యేసయ్య స్వారీ చేశాడు ఆ గాడిద. ఎంత ధన్యత వచ్చింది చూడండి. చూస్తేనే అది కట్టబడి ఉంది, ఎవరు వదిలించేవాళ్ళు లేరు. ప్రభు చూసి విడిపించి తీసుకురాగానే ఎంత ధన్యత వచ్చింది. దాని మీద బట్టలు వేసి, అంతకుముందు ఏ బట్టలు వేసారో తెలియదు, ఏం వేసారో తెలియదు. ఇప్పుడు ఎంతో శ్రేష్టమైన బట్టలు, రక్షణా వస్త్రం, స్తుతి వస్త్రం, వస్త్రాలు వేసినాక ఆ ఇశ్రాయేలు స్తుతుల మీద ఆయన ఆశీడు అవుతున్నట్లుగా ఆ యొక్క వస్త్రాల మీద ఆయన ఏమయ్యాడు తెలుసా? ఆశీడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన కూర్చోగానే గాడిద బ్రతికే మారిపోయింది. దేనికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. అంటే మన బ్రతుకు మారాలంటే ఒకటి యేసయ్యతోనే డిఫరెన్స్ వస్తుంది. యేసయ్య లేకుండా తిరిగితే బ్రతుకు మారదు. ఎప్పుడు చూసినా అలాగే ఉంటావు. యేసయ్యతో ఉంటేనే అందరూ గుర్తిస్తారు, నువ్వు ఆయనతో ఉండిన వాడు కదా అని గుర్తిస్తారు. దేనికి స్తోత్రాలు. పేతురును గుర్తించింది పిల్ల, నువ్వు యేసయ్యతో తిరిగావు కదా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. హల్లెలూయా. సాతానుకు కూడా తెలుసు నువ్వు ఎవరు బిడ్డవు అన్నది కూడా అడిగి తెలుసు. వీళ్ళు నా బిడ్డలే అన్నట్టుగా ఉండకూడదు. వీళ్ళు ఎవరి బిడ్డలు తెలుసా? యేసయ్య బిడ్డలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకనే పౌలు సెల్లుంది, వీళ్ళు సర్వోన్నతుని దేవుని కుమారు. నాకు పౌలు తెలుసు, తెలుసు, యేసయ్య తెలుసు. మీరెవరని చెప్పి వాళ్ళ మీద పడి బట్టలన్నీ కూడా చింపేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి చూడండి, వెంటనే ఏం తోలుకొచ్చేసి బట్టలేగానే జనసమూహం అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. అందరంటే జనసమూహంలో ఆయన ముందుకు వెళ్ళుచుండి వారును వెనకొచ్చు వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని ఏం చేశారంట? హోసన్నా హోసన్నా అని ఏం చేశారు అందరూ? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభుతో ఉంటేనే జయము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభుతో ఉంటేనే విజయం. ఈ గాడిదకి లేదా అంతకుముందు ఎంతో భయంకరమైన స్థితి. ఈరోజు కాళ్ళ కింద బట్టలు, కాళ్ళ మీద, ఒంటి మీద బట్టలు, ప్రభు కూర్చుని అందరూ ఆ దారి పొడుగునా ఎంతటి ఒక రెడ్ కార్పెట్ లాగా అయిపోయింది. ఆ గాడిద ఎంత మాత్రం ఇది నా వల్ల అనుకోకూడదు. ఈ చాలామంది అనుకుంటారు కొంచెం స్థితి పైకి రాగానే నా ప్రార్థన నేను నో 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 యేసయ్యను నమ్ముకొని యేసయ్య విడిపించి యేసయ్య నీ మీద ఉన్నాడు కాబట్టి యేసయ్య నిన్ను స్వారీ చేస్తున్నాడు. ఎందుకు పనికిరాని నీకు గుర్తింపు వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు ఏథెన్సు పట్టణంలో, ఆయన వల్లే చెలించుచున్నాం, ఆయన వల్లే ఉనికి కలిగి ఉన్నాం, ఆయన వల్లే గుర్తింపు. ఈరోజు ఉదయాన్ని గుర్తింపు ఎవరి వల్ల వచ్చింది తెలుసా? యేసయ్య వల్లే వచ్చింది. దేవునికి స్తోత్రాలు. లేకపోతే ఉదయం ఎప్పుడో చనిపోవాల్సింది. బ్లడ్ మోషన్స్, భయంకరమైన పరిస్థితి. చిన్న పిల్లడు పుట్టాడు. కానీ ఈరోజు ఇలా ఉండడానికి కారణం ఎవరో తెలుసా? జీసస్. ప్రార్థన, తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. ఆ ప్రార్థన ఏం చేసిందో తెలుసా? నిన్ను ఈ విధంగా చేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారంట. పట్టణం అంతా ఈయన ఎవరోని కలవరపడ్డారు. కానీ ఆ యొక్క గాడిద పరిస్థితి అంతా కూడా ఏమైపోయిందో తెలుసా? మారిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువే మనల్ని విడిపించేవాడు. ఒకటి, ప్రభుకు కావలసిన వారం మనం. రెండు, మూడోది, ప్రభు దగ్గరికి మనం వస్తే మన బ్రతుకును మార్చేవాడు ఆయన ఒక్కడే. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. గాడిద బ్రతుకు మారినట్లుగా మన బ్రతుకు కూడా ఏమొద్దో తెలుసా? మారుద్ది. దేనికి స్తోత్రాలు చెప్పండి అందరికి కూడా. ప్రభు మనం జయం ఇవ్వడానికి అందుకే అంటున్నారు, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. తర్వాత ఏముంది? సర్వోన్నతమైన స్థలములలో జయము. ఒక మాట చెప్తాను, సర్వోన్నతమైన స్థలం ఎక్కడుంది? ఉన్నతమైన స్థలం భూమి మీద ఎక్కడుంది ప్రభువుకి? చెప్పాలి ఎవరన్నా? చెప్పండి. సర్వోన్నతమైన స్థలము భూమి మీద ఎక్కడుంది? ఉన్నతమైన స్థలం మన హృదయమే ఆయన సర్వోన్నతమైన. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం.